ఫీస్టింగ్, ఫాస్టింగ్ అనే టాపిక్‌లోకి మనం వెళ్దాం ప్రియులారా. వాట్ ఈస్ ఫీస్టింగ్, ఫాస్టింగ్ అని చెప్పి. కోవిడ్ టైంలో మనకు సింప్టమ్స్ ఉంటాయి అబ్బాయి. 2 సింప్టమ్స్ చాలా ఎదుర్కొన్నాం మనం. ఒకటేమో స్మెల్ రాకపోవడము, ఇంకొకటేమో టేస్ట్ తెలియకపోవడం అబ్బాయి. గుర్తుందా మీకు ఎవరికైనా? అర్థమవుతా? ఏదైనా సరే ఆ సింప్టమ్స్ వచ్చేసినాయంటే డెఫినిట్‌గా మనకు ఇక కోవిడ్ వచ్చినట్టు అర్థం అసలు యాక్చువల్లీ. ఏమి తినబుద్ధి కాకపోతుండే, రుచి లేదు కాబట్టి, ఆ స్మెల్ లేదు కాబట్టి అసలు చాలా కష్టంగా ఉండేనబ్బాయి. చాలా సార్లు బైబిల్ గూడా ఇంతే మనకసలు యాక్చువల్లీ. బైబిల్‌లో చూసినప్పుడు చదవబుద్ధి గాదు మనకు. అర్థమవుతా? దాన్ని వంక చూడబుద్ధి గాదసలు యాక్చువల్లీ. చాలా కష్టంగా ఉంటుందసలు. ఎందుకు తెలుసా? స్మెల్ రావట్లేదసలు యాక్చువల్లీ. ఏమి కావాల్సినట్టుగా లేదు. రుచి లేదు గాబట్టే ఉంటదబ్బాయి. గిబియోనీయులు యెహోషువను కలిసినప్పుడు వాళ్ళేమంటారో తెలుసా? యెహోషువ గ్రంథం 9:12లో ఓకే. నీ యొద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయెను అని చెప్తారబ్బాయి వాళ్ళు. అంటే దాని అర్థం ఏంది తెలుసా? ఎండిపోయిన ముక్కల్లాగా కనబడుతుంటది కొన్నిసార్లు బైబిల్ మనకు. దట్ ఈస్ ద రీజన్ వి డోంట్ రీడ్ బైబిల్. కానీ మీకు తెలుసా అబ్బాయి, నేను యాక్చువల్లీ 2007లో ఇండియా నుంచి సింగపూర్‌కి వచ్చినప్పుడు అబ్బాయి, అక్కడ అసలు యాక్చువల్లీ ఫుల్ మీల్స్ ఉండేనండి. ఫుల్ మీల్స్ అనంటే ఒక 2 కూరలు, ఒకటి సాంబారు, ఒక పప్పు, ఆ తర్వాత రసం ఉండేదబ్బాయి. ఈ రోజుల్లో ఫుల్ మీల్స్ అది. అర్థమవుతుందా? ఈరోజు ఫుల్ మీల్స్ ఏమనంటే దీన్ని మెగా ఫుల్ మీల్స్ అంటారు. దీన్ని మెగా ఫుల్ మీల్స్ అబ్బాయి. కానీ ఇవి గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ప్లేట్‌తో రాస్తాం గానీ బైబిల్ ఎలా అయిపోతుంది తెలుసా కాలగమనాన? అలా చిన్నగా అయిపోతుంది అసలు యాక్చువల్లీ. అర్థమవుతా? బైబిల్‌ని అసలు యాక్చువల్లీ పెద్దగా పట్టుకోవాల్సింది పోయి, చిన్నగా కొంతమంది బైబిల్ క్యారీ గూడా చేయట్లేదు ఈ మధ్య. అర్థమవుతా? క్యారీ గూడా చేయట్లేదు అబ్బాయి. ఎందుకనంటే పాస్టర్ గారు ఫోన్‌లో ఉంది గదా అని అనుకుంటున్నాం. సో, కనుక ఈరోజు నా ప్రశ్న ఏమనంటే అబ్బాయి, వేర్ ఈస్ యువర్ జాయ్? మీ సంతోషం ఎక్కడుందసలు యాక్చువల్లీ? మన సంతోషం ఎక్కడుందనంటే సోషల్ మీడియా. అక్కడే నవ్వుతున్నాం మనం. పక్కలతో నవ్వట్లేదు మనం. ఆ ఫోన్ చూసే నవ్వాలనుకుంటున్నాం మనము. ఫోన్ తోటే గడపాలనుకుంటున్నాం. ఫోన్ తోటే సహవాసం చేస్తున్నాం అబ్బాయి. కానీ మీకు తెలుసా దాన్నేమంటారో తెలుసా? ఫోన్ ద్వారా సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో దాన్ని ఫేక్ హ్యాపీనెస్ అంటారు దాన్ని. అర్థమవుతా? బలవంతంగా పెట్టుకోవాల్సొస్తది అసలు యాక్చువల్లీ మనం. అది ఫేక్ హ్యాపీనెస్ ఈస్ ద వర్స్ట్ సాడ్‌నెస్ అంటారు అబ్బాయి అది. ఎందుకు తెలుసా? మీరు గమనించండి అబ్బాయి, ఫోన్ పెట్టుకొని నవ్వుతున్నావు బానే. కానీ నీకు తెలుసు లోపట ఎంత మదన పడుతున్నావో, ఎంత టెన్షన్ ఉందో అసలు యాక్చువల్లీ. అందుకొరకే నెక్స్ట్ మాట చూస్తే, మేక్ ష్యూర్ యూ ఆర్ హ్యాపీ ఇన్ రియల్ లైఫ్, నాట్ జస్ట్ ఇన్ సోషల్ మీడియా. అర్థమవుతుందా మీకు? రియల్ లైఫ్‌లో నువ్వు హ్యాపీనెస్‌ని కోరుకోవాలా అబ్బాయి. సోషల్ మీడియాలో గాదు. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా వచ్చేదంతా గూడా మీకు తెలుసా అసలు యాక్చువల్లీ అక్కడి నుంచి హార్ట్ పెట్టినా, ఆ హార్ట్‌లో ఏముందో వాళ్ళకి తెలీదు. మనకు తెలీదబ్బాయి. ఇదంతా ఎమోజిస్ సోషల్ మీడియాకి సంబంధించి. సో, కనుక ఈ రాత్రి కాలమందు వేర్ ఈస్ యువర్ జాయ్ పీపుల్? ఎక్కడ మన సంతోషం ఉన్నదో ఒక్కసారి మనం చూసుకోవాలబ్బాయి. ఇప్పుడు మనం కింగ్ డేవిడ్‌ని అడుగుదాం అబ్బాయి. అసలు యాక్చువల్లీ డేవిడ్, వేర్ ఈస్ యువర్ జాయ్? కింగ్‌షిప్‌లో ఉండి కూడా, అంత అధికారంలో ఉండి కూడా నువ్వెలా డివోషన్ మెయింటైన్ చేసినావు? ఎలా దేవునితో క్లోజ్‌గా ఉన్నావు? మనందరికన్నా ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అబ్బాయి డేవిడ్. మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్. అయినప్పటికీ కూడా దేవుని గురించి తను ఏమంటున్నాడంటే, ఓకే 16వ అధ్యాయం 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చెప్పి రాజు చెప్తున్న మాట అబ్బాయి అసలు యాక్చువల్లీ. ఈస్ ఎ కింగ్. మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన అనుకుంటే క్షేమకరమైన పరిస్థితులు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు అబ్బాయి. కానీ తను ఎక్కడ చూస్తున్నాడో తెలుసా? తన సంతోషం, తన బలం ఏంటనంటే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం నాకు కలదు ప్రభువా. అర్థమవుతా? దో యాస్ ఐ యామ్ ఎ కింగ్, నేను అంతఃపురంలో ఉన్నప్పటికిని కూడా దేవుని సన్నిధిలో ఉన్నంత సంతోషము ఈ భూలోకంలో నాకెక్కడ లేదని చెప్పి డిక్లేర్ చేస్తున్నాను. ఆసాపుని అడుగుదాం అబ్బాయి. హూ ఈస్ ఆసాప్ అని మనం చూస్తుంటే, ఆయన ఒక లేవీయుడైనా, ఓకే సాంగ్ రైటర్, ప్రవక్త, పోయెట్ అయినా. అంత మాత్రమే కాదు, ఇద్దరు రాజుల సమక్షంలో ఆయన పని చేసిన వాడైనా. సో, ఆసాపు ఏమంటాడు? అద్భుతమైన మాట అబ్బాయి. డేవిడ్ కన్నా గొప్పగా రాసింది. ఎందుకంటే ఈస్ అ సాంగ్ రైటర్ పీపుల్. ఆయన ఏమంటాడు తెలుసా? 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు ప్రభువా నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోది ఏది నాకు అక్కర్లేదు ప్రభు అంటున్నాడు ఆయన. మనకెలా ఉంది తెలుసా అసలు యాక్చువల్లీ? ప్రభా లోకమంతా కావాలా? నీవు కూడా ఇక్కడ ఉంటే బాగుంటదేమో ప్రభు నాతోని అంటున్నాం మనం. ఆపోజిట్ అయిపోయాం అసలు యాక్చువల్లీ. కానీ రాజు ఏమంటున్నాడు తెలుసా? ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఎందుకు చెప్తున్నా తెలుసా? మళ్ళీ చెప్తున్నా మీకు నేను. దో హీ ఈస్ ఇన్ ద కింగ్స్ కోర్ట్ పీపుల్. అర్థమవుతుందా? కింగ్ సొలొమోన్, రాజు డేవిడ్ ఇద్దరు సమక్షంలో పనిచేసిన వాడు, సుఖవాసంలో ఉన్నవాడు అబ్బాయి. అయినప్పటికీ తను ఏమంటాడు తెలుసా? ప్రభు ఈ భోగాలు నాకేం అక్కర్లేదు ప్రభు. ఈ రాజులు నాకు కాదు కావాల్సింది అసలు యాక్చువల్లీ. అంతఃపురం కాదు ప్రభు. నీవు నాకుండగా ఈ లోకంలోది నాకు ఏమీ అక్కర్లేదు ప్రభు. కమాన్ పీపుల్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 26వ వచనంలో చూడండి ఏమంటాడు ఆయన. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడంట ఆయన.
చూసినా మీరు ఆ సంతోషం చూడండి. దేవుని వాక్యం ద్వారా బలపడిన వీళ్ళు వీరులు అని చెప్పాలా ప్రియులారా. ఈరోజు అందుకని ఒక తీర్మానంతో వెళ్దాం ఈరోజు ఫీస్టింగ్, మళ్ళీ ఇంకోటేంటి ఫాస్టింగ్. ఓకే. సో కనుక ఫాస్టింగ్‌కి వెళ్దాం ఫస్ట్ ఫీస్టింగ్ కాదు. దేని నుంచి ఫాస్టింగ్ చేయాలి తెలుసా మీకు? దయచేసి భోజనం గురించి చెప్పట్లే నేను. మీరు నిజంగా ఏది ఫాస్టింగ్ చేయాలో తెలుసా? నంబర్ 1 ఫీస్టింగ్ చేయాలనంటే ఈ ఫాస్టింగ్ చేయాలా దయచేసి మీడియా ఫాస్ట్ చేయాలి అసలు యాక్చువల్లీ ఇది. అర్థమవుతుందా? దాన్ని మీడియా ఫాస్ట్ అంటారు. మీరు ఈ విషయంలో మీరు ఫాస్టింగ్ చేయకపోతే మిగతా ఏది చేసినా వేస్టేనా చెప్తున్నా మీకు నేను. యూ మస్ట్ స్టాప్ యూజింగ్ ఫోన్ లేకపోతే మినిమైజ్ చేయాలి. దానికి ఎంత టైం ఇవ్వాలో అంత ఇచ్చేయండి అసలు యాక్చువల్లీ. ఎప్పుడు వాడాలో అప్పుడే వాడనీకి పెట్టుకోండి మీరు. మీడియా ఫాస్టింగ్ చేస్తే దాని ద్వారా వచ్చే లాభం ఏంటి తెలుసా? మనకు సమయం ఎక్కువ ఉంటుంది. మోర్ టైం, మోర్ స్లీప్, మోర్ గాడ్, లెస్ స్ట్రెస్, లెస్ సిన్, లెస్ వరీ. అర్థమవుతా? ఈ రోజుల్లో బలమైన ఫాస్టింగ్ ఏం తెలుసా దీన్ని మించిన ఫాస్టింగ్ ఇంకేం లేదు. ఫీస్టింగ్ ఏంటి పాస్టర్ గారు? అది మన టాపిక్ ఈ రోజు అసలు యాక్చువల్లీ. సో కనుక ఫీస్టింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మళ్ళీ చెప్తున్నా మీకు నేను. ఈ పళ్ళెంలో పెట్టుకొని పాస్టర్ గారు ఇది సూపర్ అండి అని చెప్పి మీరు తినుకుంటా కూర్చున్నారా? మీకు తెలుసా దీంట్లో 90% అనారోగ్యం అదంతా కూడా మనకు. అవునా కదా? కడుపు నింపుకోవడం తప్ప ఇంకా చేసేవి ఏం లేదు. కానీ బైబిల్ మనం చదవడం మొదలు పెట్టినామా 100% దీవెన దీంట్లో. నో ఫ్యాట్, నో కొలెస్ట్రాల్ దీంట్లో. ఎంత తింటే అంత బలం అసలు యాక్చువల్లీ. కమ్ ఆన్ హల్లెలూయా. మీ ఇష్టం ఇక. ఇంకోటి తెలుసా పాస్టర్ గారు డబ్బులు ఎంత అంటే ఫ్రీ. డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ ఎనీవేర్ 3 హెల్తీ టిప్స్ దీంట్లో. 3 ముఖ్యమైన టిప్స్ గుర్తుపెట్టుకోండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ రీడ్ ద బైబిల్? నంబర్ 1 గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు చెప్పిన మాట, తన నోట నుంచి చెప్పిన మాట. మత్తయి సువార్త 4:4 చెప్పింది ఏమనంటే, అందుకైన మనుష్యుడు అంటే మీ పేరు చెప్పండి త్వరగా. ఓకే, నెల్సన్ అని మీ పేరు పెట్టుకోండి అక్కడ. ఓకే. సో కనుక అందుకైన నెల్సన్ రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉంది. ఇక్కడ శోధన, బాధ, కష్టములు ఎదుర్కొని నిలబడాలంటే దేవుని వాక్యం కావాలా మనకు. We need God's word people, no compromise. Number 2 ఏంటంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు ఏం చేసిందంట తనని? సంతోషమును హృదయమునకు ఆనందమును కలుగజేసింది. ఇది ఫేక్ జాయ్ కాదు ఇది. అర్థమవుతుంది? ఫేక్ హ్యాపీనెస్ కాదా దిస్ ఇస్ రియల్ హ్యాపీనెస్. లోపల ఎంత గందరగోళం ఉన్నా సరే, లోపల ఎంత కష్టం ఉన్నా సరే, దేవుని వాక్యం చదివేటప్పుడు తెలుసా అందులో ఉన్న సంతోషం మన హృదయానికి ఆనందం కలిగిస్తుందో చూడండి. అది మన ఎముకలకు బలం ఉంటుంది దాని ద్వారా. నంబర్ 3 ఏంటంటే, 1 పేతురు 2:3 ఉంటుంది. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, ఓకే, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అంటే ఏం తెలుసా? పాలేం తెలుసా కాల్షియం. అది మనకు దేవుని ద్వారా వచ్చే వాక్యమును మనం ఎంత తింటుంటే అంత ఎదుగుతుంటామనండి మనం, అంత పెరుగుతుంటాం సో కనుక గుర్తుపెట్టుకోండి ఈ 3 హెల్త్ టిప్స్ అసలు యాక్చువల్లీ. ఇదంతా బాగుంది కానీ ఎలా చదవాలా పాస్టర్ గారు బైబిల్? నేను ఎలా చదవాలి అసలు యాక్చువల్లీ? బికాస్ ఐఎమ్ ఫీలింగ్ బోర్ సమ్ టైమ్. ఐ డోంట్ లైక్ టు రీడ్. టైం అంటున్నాం ఇది అంటున్నా ఈ రోజున ఈ టేక్ అవే తీసుకెళ్ళారంటే డెఫినెట్గా నేను చెప్తున్నా మీ బ్రతుకులు, మన జీవితాలు మారిపోతాయి సో కనుక దయచేసి హౌ డు వి ఫీస్ట్ అసలు యాక్చువల్లీ ఎలా మనం ఫీస్ట్ చేయాలా? నంబర్ 1 గుర్తుపెట్టుకోండి ఇది బైబిల్ చదివేటప్పుడు అటెంటివ్గా చదవాలి అటెంటివ్గా చదవాలి. అంటే దాని అర్థమేం తెలుసా? దయచేసి చెప్తున్నట్టు వెన్ యూ ఆర్ రీడింగ్ బైబిల్, ఫిజికల్ బైబిల్, ఓకే, లిటరల్గా బైబిల్ తీసుకొని చదవండి. ఫోన్లో చదవకుండా అయినంత మట్టుగా ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, నోటిఫికేషన్స్ చాలా ఉంటాయి. మీ ఓన్ బైబిల్ తీసుకొని ఆ బైబిల్ తీసుకొని అటెంటివ్గా చదవండి. ఫోన్ ఆమె దూడమని పెట్టండి. నంబర్ 2 గుర్తుపెట్టుకోండి పుట్ అవే డిస్ట్రాక్షన్స్. అదే నేను చెప్పినాను, డిస్ట్రాక్ట్ ఏదైనా సరే పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత తొందరగా చదవకండి. సోకింగ్ వితౌట్ హరింగ్. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే నన్ను నానబెట్టాలా కానీ హరిబరిగా ఉండదు చక్కగా మనస్ఫూర్తిగా చదవండి. నెంబర్ 4 అటెండింగ్ కేర్ఫుల్లీ టు వాట్ గాడ్ సేస్. దేవుడు ఏం చెప్తున్నాడు అసలు యాక్చువల్లీ నాతోటి, అది ముఖ్యం అసలు యాక్చువల్లీ. ఈ 4 విషయాల్లో జాగ్రత్త ఉండాలి నంబర్ 2 ఎలా చదవాలి పాస్టర్ గారు బైబిల్? చదివేటప్పుడు ఇలా చదవాలి జస్ట్ అలా తీసి పెట్టేస్తే అదిగో ఫస్ట్ కలర్ అలా ఉంటుంది, సెకండ్ వన్ ఇలా ఉంటుంది కానీ ఇంకా మీకు బాగా కావాలంటే డిప్ 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 అని చేసుకుంటే కూర్చుంటే అసలు యాక్చువల్లీ ఎంత బ్రౌన్ కలర్ ఉంటుందో. సేమ్ థింగ్ విత్ బైబిల్ బాగా నానబెట్టండి నీ జీవితంలో వాక్యం ఎంత ఉంటే అంతగా దేవుడు నిన్ను పైకెత్తుకుంటాడు గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఇది. The more you read the Bible, the more God's word is in your life, the more you will be lifted up in your life. ఎంత తక్కువగా ఉంటుందో వాక్యము, దేవుణ్ణి అంత చులకనగా చూస్తాం మన జీవితంలోనపై. అందుకనికే దేవుడి దగ్గరకు రాలేం మనం, భయపడతాం మనం.
వాగ్దానాలు స్వతంత్రించుకోలేము అబ్బాయి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పకపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు ఏం చేయాలంట వీళ్ళు? చెప్పండి మీరందరూ. దివారాత్రము చదవండి అబ్బాయి అందరు కలిసి. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు కాదు. మళ్ళీ పక్కలోకి ఫార్వర్డ్ చేయకండి దాన్ని. ఓకే, మనకే వేసుకుందాం అసలు. యాక్చువల్లీ చక్కగా నేను ప్రవర్తించేదను. నాకేం మేలు అబ్బాయి, అది గుర్తుపెట్టుకోండి అబ్బాయి, అది నాకు మాత్రమే, ఇంకెవరికో కాదు అబ్బాయి. నెక్స్ట్ వర్షం చూద్దాం. కీర్తనకారుడు చెప్తున్నా చూడండి అబ్బాయి, 119 కీర్తన 15:16 నీ ఆజ్ఞలు నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను. ఓకే, తర్వాత చూడండి, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరవకుందును. ఇప్పుడు మళ్ళీ చెప్దాం ఇప్పుడు మనం. ఓకే, నేను దేవుని వాక్యమును ధ్యానించేదను, మన్నించేదను, హర్షించెదను, మరవక ఉందను, యేసు నామములో ఆమేన్. కమ్ ఆన్ పీపుల్, హల్లెలూయా. పట్టి చేద్దాం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది ఇలా మనం చేసుకున్నామంటే నేను చెప్తున్నాను అబ్బాయి, మిమ్మల్ని మించినోడు ఇంకెవరుండారు అబ్బాయి. మూడవది అసలు యాక్చువల్లీ హౌ టు ఫీస్ట్, ప్రేయింగ్ గాడ్స్ వర్డ్ అబ్బాయి. అర్థమైందా? వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అసలు యాక్చువల్లీ. ఎందుకు తెలుసా? 2 విషయాలు గుర్తుపెట్టుకోండి అబ్బాయి. యేసు ప్రభు ఒక 2 విషయాలు చెప్పిండు ఆయన. యోహాను సువార్తలో 15:7 చెప్పిండు ఆయన, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. నిలిచినంటే దేవుని వాక్యమును నువ్వు కంటత తీసుకుంటే ఆ అధ్యాయాలు మన మనసులో నిలిచి ఉన్న ఎడల నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడిన. కండిషన్ పెట్టింది సచ్చిందే గుర్ర. ఇప్పుడు నీకేది ఇష్టమో అడుగుడి అన్నాడు ఆయన. ఇక దొరికిందే ఓపెన్ చెక్ కాదు ఇది. అర్థమవుతా? కండిషనల్ చెక్ ఇది. ఇంకో మాటకు వస్తే జాయింట్ చెక్ అని చెప్తే ఇంకా బాగుంటుంది. ఇది జాయింట్ అకౌంట్. ఇది ఈ అకౌంట్లో ఏముంది తెలుసా అబ్బాయి? నీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాను, నీకు అనుగ్రహింపబడును. కానీ దానికన్నా ముందు నీ అకౌంట్లో నా వాక్యం ఉందా లేదా? మీరెంత వాక్యం చదువుకున్నప్పుడు ఎంత బోరింగ్ ఉన్నా సరే అబ్బాయి చదివేసేయండి. అది మీకు తెలుసా? అలా చదివితే ఏమవుతుంది? మీ అకౌంట్లో పడిపోతుంటుందంట వాక్యం. దేవుని వాక్యం మనలో నిలిచి ఉంటే దేవునికి ఏది ఇష్టమో అది అడగడం నేర్చుకుంటాం మనం. కమాన్, హల్లెలూయా. అప్పుడు ఇక తిరుగులేదు ఇక మనకు అకౌంట్లో. అర్థమవుతా? నీ అంత రిచ్ ఇంకెవరు లేదా పోయి. అందుకొరకు ఈ మాట చూడండి. ఇప్పుడు నెక్స్ట్ 1 యోహాను పత్రిక 5:14 అంటాడు ఈ మాట, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదే అన్నమాట. ఆయన చిత్తం ఎక్కడ ఉందా పోయి? మళ్ళీ వాక్యంలో ఉంది. అర్థమవుతా? ఆయన చిత్తం వాక్యంలో ఉంది. సో కనుక వాక్యము చదవడము చాలా చాలా ముఖ్యం అబ్బాయి. ప్రార్థన చేయడం మనం అదే నేర్చుకున్నాం కదా. మూడవది ఏంటి? వాక్యానుసారంగా ప్రార్థన చేయడం. మీకు డైలీ బైబిల్ వర్డ్స్ వస్తున్నాయి అబ్బాయి. ఇది డైలీ వచ్చేటి అబ్బాయి, ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, మన కింద కార్నర్ స్టోన్ తెలుగు సహవాసం అని ఉంటుంది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం అబ్బాయి. కమాన్, ఏమని ప్రార్థన చేస్తా? ప్రభా, నీ వాక్యం ప్రకారంగా దేనిని కూడా చింతింపకూడదు అన్నావు ప్రభా. మీ విన్నపములు దేవునికి తెలియజేయడం అన్నావు ప్రభా. ఇదిగో తండ్రి, నా విన్నపములు నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. నీవు చెప్పిన రీతిగానే నీకు సమర్పిస్తున్నాను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభువా, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు అన్నావు ప్రభా. శ్రద్ధగా పనిచేసేవాడిని కంపెనీ కాదు, దేవుడే విడిచిపెట్టాడు అబ్బాయి. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయును అన్నావు కదా ప్రభా. ఏలుబడి చేయుటకు గల కృపను నాకు దయచేయం. మీ చేతి పనిని దేవుడు దీవించును గాక, మీ కష్టార్జితమును దేవుడు దీవించును గాక. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అబ్బాయి? వాక్యంలో నేను చెప్పేది అసలు యాక్చువల్లీ. ఇది మాయమంత్రం కాదు, ఇది ఆల్ గాడ్స్ వర్డ్ అబ్బాయి. అందుకని చెప్తాను మీకు నేను, దయచేసి వాక్యం చదువుకోండి. నంబర్ 4 అబ్బాయి, ఎలా ఫీస్ చేయాలి అసలు యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి అబ్బాయి. ఒకవేళ మీకు వాక్యం చదవడము కష్టమైతే అబ్బాయి, ఒకరితో ఒకరు కూర్చొని చదువుకోండి మీరు దయచేసి. సో కనుక 1 తిమోతి 4:13 ఏముంటుంది తెలుసా అక్కడ? ఓకే, నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుటను బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండమని చెప్పినాను. ఎప్పుడు తిరుగుతుంది తెలుసా? అది ఒకళ్ళొక్కరితోటి మనం బైబిల్ చదివితే, ముఖ్యంగా కొత్త వాళ్ళు, సెలబ్రిటీస్, సీనియర్స్ ఉన్నవారు గుర్తుపెట్టుకోండి అబ్బాయి. ఓకే, ఫోన్ చేయగానే ఫస్ట్ మీరు చేయాల్సిందని తెలుసా? లేటెస్ట్ రీడ్ బైబిల్. ఇంకోటి తెలుసా మీకు? 5వ విషయం గుర్తుపెట్టుకోండి అబ్బాయి. మీ అందరి దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయా? అసలు బ్లూటూత్ తీయమబ్బాయి. మనం దయచేసి వాక్యము వినండి అబ్బాయి. నేను చెప్పేది వాక్యం వినంటే వాక్యాలుగా ఏది ప్రసంగాలు కాదు. డోంట్ లిసన్ దట్ పీపుల్. ఈ వాక్యం వినండి దయచేసి. ఇది దేవుని ప్రసంగం. యేసుప్రభు ప్రసంగం ఉంది, పౌలు ప్రసంగం ఉంది, పేతురు ప్రసంగం, ఇవన్నీ కూడా ఈ ప్రసంగాలు వినండి అబ్బాయి. ఆ ప్రసంగాలు వినకండి. ఇవి స్వచ్ఛమైనవి అసలు యాక్చువల్లీ. ఇది ఎంత వింటే అది మీకు దీవెనకరం. ఇది మనం చేయొచ్చా ఇన్ని రోజులు? ఇప్పటిదాకా నేను చెప్పిందంతా కూడా చాలా సింపుల్ కదా ఇది కదా. వీ క్యాన్ డూ దట్ పీపుల్. సో కనుక గుర్తుపెట్టుకోండి చదవడం అబ్బాయి. ఓకే, ఎందుకు చదవమంటున్నా తెలుసా? ఇప్పుడు చూడండి, యేసుప్రభు కోరుకుంటున్నాను అబ్బాయి. అది యోహాను సువార్త 10:27లో, నా గొర్రెలు నా స్వరము ఏమన్నాడైనా వినును అని అన్నాడైనా, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎప్పుడది? విన్నప్పుడు. ఎప్పుడు వింటాం మనము? ఇదిగో ఈ వాక్యం విన్నప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఆయన స్వరము వింటాం మనము, ఆయన నెరుగుతాం మనం, అంటే ఆయన వ్యక్తిగతంగా తెలుసుకుంటాం మనము. కాబట్టి ఆయన ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు మనము వి ఫాలో హిమ్ అబ్బాయి.
అర్థమైందా? మనం వెంబడిస్తాం మనం. అంత మాత్రమే కాదు. నెక్స్ట్ వర్స్ చూడండి అబ్బాయి. రోమాపత్రిక 10:17 వినడం ద్వారా ఏంటంటే తెలుసా? కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగునంట. ఎవరో మాటలు కాదు అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. యేసు క్రీస్తును గూర్చిన మాటల వలననే మనకేం కలుగుతది? విశ్వాసం కలుగుతది. సో కనుక దయచేసి వినడం నేర్చుకోండి అబ్బాయి. లాస్ట్ అబ్బాయి గుర్తుపెట్టుకోండి. వి ఫీస్ట్ బై ప్రైజింగ్ గాడ్. ఓకే. మనం వాక్యాన్ని మనం ప్రార్థన చేస్తుంటాం. అసలు యాక్చువల్లీ ఆరాధన చేస్తాం తెలుసా మీకు? నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా అని చెప్పి. ఈ పాట ఏది చెప్పండి మీరు? ఏ వచనంలో ఉంది ఇది? అది ఎక్కడ తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం అబ్బాయి. 15వ అధ్యాయం అది పాట అది. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు చదవండి మీరందరూ కలిసి. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావు అనే మాట ఉంది. మళ్ళీ జ్యోతిర్మయుడిదే పాట అది. అవునా? అందరికి వస్తుంది కదా అది. ఈ వాక్యం ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు? ఇర్మియాతో అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అబ్బాయి, నా ప్రజలు అసలు నలిగిపోతున్నారు అబ్బాయి, ధైర్యం చెప్పిరా అని చెప్పి ఇర్మియాను 18వ అధ్యాయంలో కుమ్మరి ఇంటికి పంపించి, ఆ కుమ్మరిని చూసుకుంటూ ఆ కుమ్మరి చేస్తున్న పనిని గురించి ఇశ్రాయేలు ప్రజలతో వెళ్ళి చెప్పమని చెప్పిన మాట అది. సో మనం ఏం పాడుతున్నాం మనం ఇప్పుడు? వాక్యాన్ని పాడుకుంటున్నాం అబ్బాయి అసలు యాక్చువల్లీ. అందుకొరకే చెప్తున్నా మీకు నేను, ఆరాధన పాటలు నేర్చుకోండి అబ్బాయి. యేసుప్రభు చెప్పిండు అబ్బాయి ఫైనల్‌గా కమ్ అండ్ ఈట్ అని చెప్పిండు ఆయన. దయచేసి దేవుడు డైలీ మీరు తిన్నా తినకపోయినా దేవుని వాక్యమును మాత్రం భుజించండి అబ్బాయి. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను అనే మాట ఉంటది అబ్బాయి. 21వ యోహాను సువార్త 12వ వచనంలో ఈ శిష్యులు చెప్తుండే ఆయన. అంటే దాని అర్థం ఏంది తెలుసా? ఈ చేపలు భోజనం ఇవన్నీ కాదు అసలు యాక్చువల్లీ. కమ్ అబ్బాయి, డైలీ తినండి మీరు. నేను చెప్పినా మీకు నేను ఎంత కావాల్సినంత తినండి. ఎంత మీరు తృప్తి లేకపోతే ఇంకా తినండి అబ్బాయి. కాకపోతే పాట పాడుకోండి, లేకపోతే వినండి, లేకపోతే ప్రార్థన చేయండి, కాకపోతే ఇంకోటి ఏం చేయాలి తెలుసా? పక్కలను గుర్తుపెట్టుకొని చదువుకోండి అబ్బాయి. అప్పుడు మీకు ఎంతో దీవెనకరం అబ్బాయి. చెప్తున్నా మీకు నేను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి 6 విషయాలు అబ్బాయి. నంబర్ 1 ఓకే, వి ఫీస్ట్ బై ఈ 4 విషయాలు అటెంటివ్లీ, డిస్ట్రాక్షన్స్, హరీయింగ్, కేర్ఫుల్లీ. ఓకే. నంబర్ 2 ఏం తెలుసా అబ్బాయి? ఎంత మట్టుకు అంత మట్టుకు ఇదిగో ఇలా చేయాలి అసలు యాక్చువల్లీ. అర్థమైతే ఇలా చదువుకోవాలా దేవుని వాక్యం. నంబర్ 3 గుర్తుపెట్టుకోండి అబ్బాయి. వాక్యానుసారం ఏం చేద్దాం మనము? ప్రార్థన చేద్దాం మనం. నంబర్ 4 ఏం చేయాలా మనము? ఇతరులతో చదువుకోండి మీ వల్ల కాకపోతే. నంబర్ 5 ఏం చేయాలా మనము? వినాలని అబ్బాయి. ఓకే, వాక్యం వినాలా. నంబర్ 6 ఏం చేయాలి తెలుసా అబ్బాయి? చేతులు ఎత్తుకొని దేవుని ఆరాధించండి అబ్బాయి. అంతకన్నా మించింది ఇంకేం లేదు అబ్బాయి. గుర్తుపెట్టుకోండి అబ్బాయి. లాస్ట్‌లో ఫీస్టింగ్ అండ్ ఫాస్టింగ్ అబ్బాయి. నేను చెప్పినా మీకు నన్ను గుర్తుపెట్టుకోండి. ఫీస్టింగ్ వర్డ్, ఫాస్టింగ్ వరల్డ్. వర్డ్ అంటే వాక్యం. దీన్ని ఏం చేయాలి మనం? పండుగ చేసుకోవాలి అసలు యాక్చువల్లీ. పండుగ చేసుకోవాలి. ఎంత అంటే అంత తినండి అబ్బాయి. ఆ తర్వాత ఫాస్టింగ్ వరల్డ్‌లో ఏం చేయాలి మనము? ఫాస్టింగ్ చేయాలి అసలు యాక్చువల్లీ. మనకు తెలీదు అసలు యాక్చువల్లీ. లోక జ్ఞానం ఎంత తక్కువుంటే మంచిది ఈ రోజుల్లోనబ్బాయి. ఎందుకంటే దానికి కొదువలేదబ్బాయి. ఎప్పటికైనా ఎళ్లి టక్కన క్లిక్ కొడితే వచ్చేస్తదది. కానీ వాక్యం అంటారా? డైలీ ఏం చేయాలా మనము? పిచ్చి పిచ్చిగా తినాలబ్బాయి.